హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రాగి పిండి పకోడీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పకోడీకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి. గొడి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కానీ లేదంటే ఇంట్లో మనము మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఇడ్లీ పిండి వేస్తున్నానండి. ఇంట్లో కొద్దిగా మిగిలి ఉన్నది వేస్తున్నాను. మీ దగ్గర ఇడ్లీ పిండి లేకుంటే కొద్దిగా బియ్యం పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం చూసుకొని వేసుకున్నాను. పైన కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి అంతా కూడా ఇడ్లీ పిండితో కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. గొండి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. గొండి ఇలా పిండిని అంతా కూడా ఇలా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలండి పిండి. మరీ జోరుగా ఉంటే పకోడీ సరిగా రాదనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేసుకోండి. అప్పుడే మనకు లోపటి వరకు కూడా బాగా పిండి అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం పకోడీలను వేసేసుకోవటమే. గొండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బానెట్లో సరిపోయేంత వేసుకోవాలి పకోడీ అంతా కూడా. గొండి ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. గొండి ఇలా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మరొక వైపు టర్న్ చేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కొన్ని ఇలా ఒకసారి గరిటెతో తిప్పుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. కొన్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు శనగపిండితో కాకుండా మనం ఈ విధంగా కొత్తగా రాగిపిండితో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. కొందరికి ఏంటంటే శనగపిండి పడదు కదండి, సో తినేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మనకి కడుపులో ఎలాగో ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు శనగపిండితో కాకుండా ఇలా రాగిపిండితో వేసుకోండి. పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి మరొక వాయి వేసేస్తున్నాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. వీటిని టమాటో సాస్లో కానీ లేదంటే ఆనియన్ చట్నీతో కానీ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలాగే ఒట్టిగా అయినా కూడా తినచ్చండి. ఇదిగోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్ కదా, రాగి పిండితో హెల్తీ రెసిపీ అన్నమాట. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇదే పిండిని మనం రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు ఆయిల్లో పకోడాలు వేసుకోవటం ఇష్టం లేకపోతే వీటిని మనము రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడిగా ఇలా తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి లోపలంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. టేస్ట్ అయితే నిజంగా అండి చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా రాగిపిండి పకోడాతో ట్రై చేశారా? ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు చేసుకొని ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.